ఇమ్యూనిటీని అమాంతంగా పెంచేసేటటువంటి ఉసిరికాయతో ఇన్స్టెంట్గా చేసుకోగలిగే ఒక చట్నీ చూద్దాం. కార్తీక మాసంలో మాత్రమే విరివిగా దొరికే ఈ ఉసిరికాయలను అవి దొరికినప్పుడు ఫ్రెష్గాను తర్వాత ఎండబెట్టుకుని ఏ సీజన్లో అయినా కూడా మనం వాడుకోవచ్చు. ఉసిరికాయని సంవత్సరం పొడవునా ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు. 2 ఉసిరికాయలను ఉడికించుకోవాలి. అన్నం కుక్కర్లో పెట్టినట్టయితే పైన ఒక ప్లేట్ పెట్టి అందులో పెట్టైనా ఉడికించుకోవచ్చు, లేదా సపరేట్గా అయినా ఉడికించుకోవచ్చు. తర్వాత ఇలా విడదీస్తే ఈజీగా వచ్చేస్తుంది. సీడ్ తీసేయాలి. ఎండబెట్టిన ఉసిరికాయ వాడుతూ ఉన్న సేమ్ దాన్ని కూడా ఉడికించుకొని ఇదే రకంగా పచ్చడి తయారు చేసుకోవచ్చు. 1/2 కప్పు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. తర్వాత 4 లేదా 5 పచ్చిమిరపకాయలు, ఉడికించి పెట్టిన ఉసిరికాయని యాడ్ చేసి ఆల్మోస్ట్ 1/2 స్పూన్ సాల్ట్ పడుతుంది. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసుకుని అంతా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. 3 or 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసుకుని ఈ మినపప్పు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని ఆ పచ్చడిలోకి వేసేయండి. ఈ పచ్చడి అన్నంలోకి, జొన్న రొట్టె, చపాతీ, ఇడ్లీ వాటికి కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. 2 లేదా 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఫుల్ రెసిపీ ఇంగ్రీడియంట్స్ కోసం ఫస్ట్ కామెంట్ చూడండి. ఎంతో హెల్దీ అయిన ఈ పచ్చడిని లేదా చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఉసిరికాయతో మరిన్ని రెసిపీస్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.